ప్రెగ్నెన్సీలో హెల్దీ ఫుడ్ కంటే ఎక్కువగా జంక్ ఫుడ్ మీదనే క్రేవింగ్స్ ఉంటాయి కదా. అందరికీ ఏమో కానీ నాకైతే చాలా క్రేవింగ్స్ ఉంటుండే, ముఖ్యంగా పానీపూరి మీద. కానీ మా హస్బెండ్ అస్సలకి అలో చేయరు. ఫుల్ గా క్రేవింగ్ అంటే ఒక్కసారి తినిపించారు అంతే. పెళ్లికి ముందు అయితే మంత్లీ వన్స్ కేఎఫ్సీ తినిపించేవాడు. ప్రెగ్నెన్సీలో కేఎఫ్సీ అస్సలకి తినకూడదని నేనే అవాయిడ్ చేస్తున్నాను. కానీ బిఫోర్ ప్రెగ్నెన్సీలో తిన్న జంక్ ఫుడ్ అన్ని ఇప్పుడు గుర్తుకొస్తుంటాయి. అదేంటో అవన్నీ హెల్త్ కి నాట్ గుడ్ అని తెలుసు, కానీ ఏం చేస్తాం, అవే ఎక్కువగా ఇష్టంగా తింటుంటాం. ఇంట్లో మంచి ఫుడ్ ఎక్కడ నచ్చుతుంది చెప్పండి, అంతే కదా. డెలివరీ అయ్యాక మంచి రెస్టారెంట్స్ కి వెళ్ళి నచ్చిన ఫుడ్ అన్ని తినాలని వెయిటింగ్. నేనైతే బేసికలీ నేను పెద్ద ఫుడీ అండి. ఎప్పుడెప్పుడు డెలివరీ అయ్యి మిస్ అవుతున్న ఫుడ్ అన్ని ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది నాకు. కానీ ఏం చేస్తాం, బేబీ కోసం ఇవన్నీ త్యాగం చేయాలి కదా. నాకు ఈ ప్రెగ్నెన్సీలో పెద్దగా క్రేవింగ్స్ అంటూ ఏం ఉండేవి కావు. కాకపోతే రొటీన్ గా తిన్న ఫుడ్ రోజు తినలేకపోయేదాన్ని. ఇంట్లో చేసే టిఫిన్స్, ఇడ్లీ, దోశ ఏదైనా నచ్చకపోతుండే, బయట నుంచి తెచ్చింది అవే ఫుడ్ అయినా కూడా బాగా తింటుండే. ఇలా ఎంత మందికి అనిపించిందో నాకు తెలియదు. నాకైతే నాజియా, వామిటింగ్స్ ఉన్న రోజుల్లో ఇలానే ఉంటుండే. ఇంకా ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ అంటే ఇలానే ఉంటుందేమో.